ఏది టికెట్ ఎంత? తీసుకోలేదన్న, ఇంకా తీసుకోవాలా, ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. అవును. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ గారి జీవితంలో ఒడిదుడుకులు అన్నీ కూడా చిత్రంలో చూపించారని డైరెక్టర్ చెబుతున్నారు. వాస్తవంగా ఉంటాయి అనుకుంటున్నారు? కొన్ని ఉంటాయి, కొన్ని కల్పితాలు ఉంటాయి కన్నా. ఎక్స్పెక్టేషన్ అయితే హైలోనే ఉందన్న. ఇది మూవీ కేవలం ఎన్నికల కోసమే అంటున్నారు. ఎన్నికల కోసం అంటున్నారు. అలా ఎందుకు అనుకోవాలన్న? ఏమో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి సినిమా రిలీజ్ అయితే అలా అనుకుంటే కరెక్ట్ కాదు కదన్నా. మామూలుగా ఆయన పడ్డ కష్టాలు తెలుసుకో. చెప్పు. మూవీకి వచ్చాం. ఎలా ఉంటుంది? సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమానే కాదు, నెక్స్ట్ రాబోయే జగనన్న ప్రభుత్వాలు కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. నెక్స్ట్ కూడా జగనన్న ప్రభుత్వం వస్తుంది. గట్టిగా కొడుతున్నాం, గట్టిగా వై నాట్ 175 175 కొడుతున్నాం. కొట్టే దెబ్బకి ఎదురు దెబ్బకి కుంభస్థలాలు కదిలిపోతాయి. ఈ ఎన్నికల్లో గెలవాలని యాత్ర టూర్ తీసారా? యాత్ర టూ వచ్చినా రాకపోయినా, నెక్స్ట్ యాత్ర వచ్చినా రాకపోయినా, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం జగన్ అన్నే. ఈసారి కొట్టబోయేదానికి అపోజిషనే ఉండదు. ఇక్కడ పాత్రల్లో చూడాలి, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు. కానీ మూవీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడిని మిగిలిన ప్రతిపక్షాలని విలన్గా చూపించే ప్రయత్నం చేశారంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అంతా జరిగిందే చూపించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ చేసిందో ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్టే చూపించారు. అండ్ అలాగే జగన్ ఏదైతే పరిపాలన అందించాడో అదే చూపిస్తున్నారు. ఆ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది, పాదయాత్రలో ఏం జరిగింది, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నీ చూపిస్తున్నారు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజ జీవితంలో జగన్కి ఏదైతే జరిగిందో అదే చూపిస్తున్నారు. ఏది కల్పితాలు కావు, అంతా రియాలిటీనే. నెక్స్ట్ కొట్టేది కూడా జగన్ అన్నే. యాత్ర 1లో ఆయన చేసిన పాదయాత్ర గురించి చూపించారు. యాత్ర 2లో జగన్ చేసిన పాదయాత్ర గురించి చూపిస్తాడు. ఇది రాజకీయం ఏం కాదు, వాళ్ళు పడిన కష్టాల గురించి చూపిస్తాడు. 1 బాగుందనే 2కి వచ్చాం అంతే. ఇందులో పాలిటిక్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఏంటి అనేది క్లియర్ కట్గా చూపిస్తారు అంతే. జీవా గారు జగన్ క్యారెక్టర్కి కరెక్ట్గా బాగుంటుంది అనుకుంటారా? చూసొచ్చిన సరిపోతారన్న. రంగం సినిమా చూసారా మీరు? రంగం సినిమాలో మీలాంటి పాత్రికేయలాగా అతను ఎవరినో పెట్టి చూసారు, ఇతను పెట్టి చూస్తుంటే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో కూడా అంతే బాగుంటుంది. అతను అలాంటి ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు ఏదో చేస్తున్నారు, కావాలని ఎన్నికల కోసం స్టంట్ అన్న. ప్రతిపక్షాలు చేస్తున్నాయి అంటే నిన్న కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేశారు, అది సేమ్ ఇలాగే ఉంటుంది కదా. అలా కాదు, సినిమాలాగా చూడాలి అందరూ అంతే. యాత్ర 1 ఏంటి పెద్ద ఆయన గురించి, యాత్ర 2 ఏంటంటే జగన్ గారి గురించి అంతే. వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు ఎలా అధిగమించారన్నదే చూసుకోవాలి. కొన్ని క్యారెక్టర్లు మిస్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, లోకేష్, షర్మిల క్యారెక్టర్ మిస్ అవుతున్నాయి. కొన్ని నెగిటివ్ కామెంట్ అన్న. నెగిటివ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ 2009 నుంచి ఉన్నాడు, ప్రత్యక్షంగా లేడు కదా. ఆయన యాత్ర స్టార్ట్ చేసినప్పుడు లేడు కదా. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉన్నాడు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడిగా చంద్రబాబుతో ఉన్నాడు. అప్పుడు వివేక్షించారు కదా. పెద్ద ఆయన చేసినప్పుడు తెలుగుదేశం, చిన్న ఆయన చేసినప్పుడు తెలుగుదేశం. ఇప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బెటర్. ఎందుకంటే ఆయనకి ఈయనకుండా యాత్ర సమయంలో ఆయన స్టార్ట్ అవుతుంది వెళ్తామన్నా.